హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. 2వ అధ్యాయం మొదటి వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చున్నావు, నా వాదన నిమిత్తం విషయమై నేనేమి చెప్పుతున్నాను చూచుటకై నేను నా కావలి స్థలం మీద రోపు మీద కనిపెట్టుకుని యుద్ధును అనుకొనగా యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చు. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాయుదేవులతో పాడదగినది. యెహోవా, నేను గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచును. సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచి కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను. చిన్న ప్రేమలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ నాయన ఈ జూలై నెల ఆఖరి వారంలో మిమ్మల్ని ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు. మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు ఇది అవసరమైన లేఖన సత్యాలు మాకు తెలియచేయండి ప్రభువా. మేము మీ వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామములో సహాయం కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయాలు మనం ఇంచుమించుగా వివరణ జరిగింది. నేను ఇప్పుడు 3 అధ్యాయాల యొక్క సంగ్రహం అంటే దాన్ని ఏమంటారంటే క్యుములేటివ్ అబ్స్ట్రాక్ట్ అంటారు దాన్ని. అంటే అంతా కలిపి ఒక సంకలనం. దాన్ని మనం ఇప్పుడు మనం కొన్ని సంగతులు నేర్చుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. 1వ అధ్యాయము వ్యక్తి గందరగోళంలో ఉన్నాడు. ఒక వ్యక్తి గందరగోళంలో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడా అని కనిపెడుతున్నాడు. దేవుడు ఏం చెప్తాడా అని కనిపెడుతున్నాడు. ప్రార్థన చేశాడు కాబట్టి రిప్లై కోసం వెయిటింగ్ అన్నమాట. 3వ అధ్యాయంలో ఆ దేవుడు ఇచ్చినటువంటి రిప్లై కోసం సంతోషిస్తూ ప్రభుని ఆరాధన చేస్తున్నాడు. ఇది 3 అధ్యాయాల యొక్క మూలమైన అంశం. అయితే నేను ఇలా చెప్తాను, కొంచెం మీరు మీ మనసు పెట్టండి. మొదటి అధ్యాయంలో వ్యక్తి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏంటి కన్ఫ్యూజను? గందరగోళం. కన్ఫ్యూజన్ అంటే ఏంటి కదా? గందరగోళం. చూడండి మొదటి అధ్యాయం 3వ వచనం. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారమును అడ్డుపడుచున్నవి, జగడమును కలహమును రేపుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైనది, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోతున్నది. అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటున్నాడు. ఏంటి గందరగోళం ఏంటయ్యా ప్రభువా? భక్తిహీనులు వచ్చి నీతిమంతులు కొట్టడం ఏంటి? నీతిమంతులు బాధపడడం ఏంటి? భక్తిహీనులు బాగుండడం ఏంటి? ఎంతకాలం మనం చూడకుండా ఉంటాం? ఎంతకాలం మనం దోషం చూడనిస్తాం? ఎంతకాలం ఈ కలహాలు, ఎంతకాలం ఈ జగడాలు అని వ్యక్తి ఎంతగానో గందరగోళంలో ఉన్నాడు. ఈ గందరగోళ పరిస్థితిలో అతడు ఏం చేయాలో తెలియక ఒకటే చేస్తున్నాడు, ప్రార్థన. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. లేఖనాలు చూడండి, 31వ కీర్తన 31వ కీర్తన 9వ. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము.
విచారం వలన నా కళ్ళు క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించు. విచారం. అయినా నేను ఎక్కడున్నాను చెప్పండి, నేను ఎక్కడున్నాను? ఇరుకులో ఉన్నాను, గందరగోళంలో ఉన్నాను, విచారంతో ఉన్నాను. ఎంతకాలం నన్ను చూడకుండా ఉంటాము అనే పరిస్థితిలో నేను ఉన్నాను. పౌలు గారు కూడా ఏమన్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతాం చూడండి. అంటే రెండింటి మధ్యలో ఉన్నాడంట. చూడండి ఎక్కడ పడ్డాడంట? ఈ రెండింటి మధ్య ఇరుకులో పడ్డాను. ఏ ఇరుకులో పడ్డాను? ఏ రెండింటి మధ్య? చూడండి దేనికి దేనికి మధ్య? 22వ వచనం. అయినను శరీరంలో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన కదా నేను ఏమి కోరుకుంటున్నా నాకు తోచట్లేదు. ఈ రెండింటి మధ్యను ఏంటంటే రెండు అంటే, ఒకటి శరీరము, రెండవది దేవుని యొక్క పని. 21వ వచనంలో అన్నాడు, నా బతుకైతే బ్రతుకుగా క్రీస్తే. అంటే దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను. రెండోదేమో శరీరం ఉన్నాను, బతకనివ్వట్లేదు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, చిచ్చి ఈ సిగరెట్ మానేయాలండి. మానలేదు. ఈ రాగులు మానేది అనుకుంటారు, మానలేదు. ఒకటండి, మనము చేయలేనిది ప్రభు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనము మనంతట మనం చేయలేనిది ప్రభు చేస్తాడు. మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి రావాలి. నేను అంటాను, మన రోగం మనం తగ్గించుకోలేక ఎక్కడికి వెళ్తున్నాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. అలాగే మన పాప రోగము మనంతట మనం తగ్గించుకోలేము. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను తాగుతున్నాను కాబట్టి మందిరానికి వెళ్ళకూడదు, నేను ఏదో చేస్తున్నాను కాబట్టి నేను మందిరానికి వెళ్ళకూడదు. కానీ అది తప్పు అనమాట. దాన్ని మనము మన ఆలోచన విధానం తప్పు. ప్రభు ఏమన్నాడు? సమస్త జనులారా నా యొక్క. సమస్త జనులారా అనే మాటలు అర్థం ఏంటంటే, తాగుబోతున్నాడు, తిట్టుబోతున్నాడు, వ్యభిచారున్నాడు, దొంగ ఉన్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరూ రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. నీ అంతా నువ్వు బాగుపడిపోతే ఇంకేంటి? అసలు యేసు ప్రభు లోకానికి రావాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభు నీ కొరకు సిలువలో యాత్ర పడాల్సిన అవసరమే లేదు. నేను ఒక వ్యక్తి చెప్తున్న మాటలు విని సంతోషం వేసింది నాకు. అంటే దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాపముని ఎలా పరిహరించాడో చెబుతూ, ఆయన మాను మీద ఎందుకు వేలాడాడు అంటే, అసలు పాపం వచ్చింది చెట్టు వల్ల అన్నాడు. చెట్టు మాను కాబట్టి ఆ చెట్టు పాపం తెచ్చింది. ఇక్కడ అదే చెట్టు మీద, అదే మాను మీద యేసు ప్రభు వేలాడాడు. కాబట్టి ఆ పాపాన్ని యేసు ప్రభు వారు మాను మీద కొట్టేశాడు. రెండు యేసు ప్రభు వారు పక్కలో పొడవబడ్డాడు. కారణం ఏంటి? పక్కన నుంచి వచ్చింది అమ్మగారు. ఎక్కడి నుంచి వచ్చింది? పక్కన నుంచి వచ్చింది అమ్మగారు. ఈ పక్కన నుంచి వచ్చిన అమ్మగారు ఆ పొడ తెచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? ఎక్కడ పొడవబడ్డాడు? పక్కలో పొడవబడ్డాడు. ఒక ఫారెన్ మిషనరీ చెప్తున్న మాటలన్నీ నేను రాసుకున్నాను అన్నమాట. పక్కలో పొడవబడ్డాడు అంటే ఈ పక్కడెముక ద్వారా వచ్చిన పాపం, ఈ పక్కటేమో స్త్రీగా చేయబడింది, స్త్రీ ఆ పండు తీసుకొచ్చింది, పాపం తీసుకొచ్చింది, ఇవన్నీ జరిగింది కదా. అందుకని యేసు ప్రభువు ప్రక్కలో పొరపడ్డాడు. అంటే ఈ ప్రక్క ద్వారా వచ్చిన పాపాన్ని కూడా ఆయన ఏం చేశాడు? పరిహరించాడు. ఆయన తన మీద ముండ్ల కిరీటం. కారణం ఏంటో తెలుసండి? అసలు నేను దేవుడిని అయిపోతాను అంటే మనసులోకి ఏమొచ్చింది? నేను దేవుడిని అయిపోవాలి కోరిక, మన మానసికమైన కోరిక. అదే సమయంలో నిన్ను బట్టి నేను భూమిని శపిస్తున్నాను, భూమి మొదలు గచ్చ పొదలు మరిపిస్తుంది అన్నాడు. కాబట్టి ఆ శాపమును యేసు ప్రభు వారు
శిలువ మీద మోసినప్పుడు ఆయన తల మీద ఉన్న కింద పెట్టారు. రైట్. మరి చేతుల్లో మేకలు ఎందుకు కొట్టారు? ఈ చెయ్యి లాక్కొచ్చింది ఆ పండుని. ఈ చెయ్యి లాక్కొచ్చింది ఆ పండుని. కాబట్టి ఈ చేతుల్లో ఆయన మేకలను అనుభవించారు. మరి కాళ్ళు, ఈ కాళ్ళే పరిగెట్టి అక్కడికి. కాబట్టి మీకు అర్థమైంది కదా, యేసుక్రీస్తు ప్రభు వారు పాపం ఏ రీతిగా వచ్చిందో ఆ పాపాన్ని పరిహరించడానికి ఆయన అన్ని గాయాలను అనుభవించాడు. నేను అంటాను, ఆయనే గనక అన్ని గాయాలు అనుభవించకపోతే మనం అందరం ఎక్కడ ఉండేవాళ్ళం? పాపములోనే ఉండేవాళ్ళం. పాపములో జన్మించి పాపములో జీవించి జన్మించడం అనేది మన చేతుల్లో లేదు. మనం జన్మించాం కానీ మనం పాపంలో చనిపోకూడదు. మనం పాపంలో చనిపోతే ప్రభు వచ్చేటువంటి ఆ ప్రభు మన కొరకు చేసిన యాగాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టే. అంటే దేవుడు అర్థం ఏంటి? మీకు సంగతి తెలుసు, చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా. ఎంతోమంది శాస్త్రవేత్తలు తిప్పలబడి అది చేసి ఇచ్చేసి పోలియో వ్యాక్సిన్ అనుకున్నారు. అబ్బాయి మాకు ఆనవాయితీ లేదంటే మేము వేయించుకోమండి అంటే ఏమవుతుంది? పోలియో. ఎవరికి నష్టం? నీకే నష్టం. వద్దనం అనుకున్న వాడికి నష్టం. అనగా నీ కొరకు నా కొరకు యేసు ప్రభు శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం నాకు వద్దనుకుంటే నీకే నష్టం. ఇందులో బలవంతం ఏం లేదు. కాబట్టి భక్తుడు ఏమంటాడంటే, ఎంతకాలం నన్ను ఈ పాపాన్ని చూడనిస్తాం, ఎంతకాలం నేను ఈ పాపంలో ఉంటాను. గుర్తుపెట్టుకోండి అమ్మా, పాపమును తీసివేసుకోవడం మన ఎవ్వరి వల్ల కాదు. పాపాన్ని తీసివేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కనుక మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, నా పాపాన్ని ఇంకొకటి దగ్గర ఒప్పుకోవద్దు. కళ్ళు ఉంచుకోండి, కళ్ళ ఉంచండి, యేసు ప్రభు నేను పాపైనా క్షమిస్తున్నాను చాలు. సూక్ష్మంలో మోక్షం అంటారు దీన్ని. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, హీఈస్ ఇన్ ద కన్ఫ్యూజ్, గందరగోళంలో ఉన్నాడు. రెండవ అధ్యాయంలో దేవుడి కోసం కనిపెడుతున్నాడు కదా. ఏం చేస్తున్నాడు చూడండి, రెండవ అధ్యాయం మొదటి వచనం. ఆయన నాకు ఏం సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీద నేను కనిపెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఇక్కడ హీస్ వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుడి మీద కనిపెడుతున్నాడు. దేవుడు ఏం చెప్తాడా అని కనిపెడుతున్నాడు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 34, కీర్తన 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఎవరో వచ్చేదో చేస్తారని ఎవరి మీద కనిపెట్టుకో, ఎవరి మీద ఆధారపడకు. యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు. 59వ కీర్తన 9వ చరణం. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ఉన్నత దుర్గము దేవుడే. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను. హబక్కూకు కన్ఫ్యూజన్లో ఉండి ఎవరి కోసం కనిపెడుతున్నాడు? అమ్మా, పక్కన నీ జీవితంలో కన్ఫ్యూజన్లో ఉన్నావా? గందరగోళంలో ఉన్నావా? నా కుటుంబం ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా పరిస్థితులు ఎలా ఉంటాయి, గందరగోళంలో ఉన్నావా? నువ్వు చేయాల్సిందా ఒకటే, ప్రభు కోసం కనిపెట్టు. నా బలమా కదా నీ కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు.
130వ కీర్తన 130వ కీర్తన 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకున్నది, ఆయన మాట మీద నేను, అది మన ఆశ, నా కనిపెట్టుట, నా వెయిటింగ్ అంతా ఎవరి కోసం అంటే దేవుని మాట కోసం, ఆయన కోసం. మూడవది అతడు 3వ అధ్యాయం 18 వచనం, హబక్కూకు గ్రంథం 3:18. దేవుని కోసం కనిపెట్టాడు. దేవుని కోసం కనిపెట్టిన తర్వాత నేను యెహోవా యందు రైట్. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఏం చేశాడు? దేవుని కోసం వెయిట్ చేశాడు. 3వ అధ్యాయంలో ఏం చేశాడు? ఆనందిస్తున్నాడు. 3 మాటలు చెప్తానే ఒక భక్తుడు దీన్ని హబక్కూకు గ్రంథాన్ని వివరిస్తూ 3 ముక్కలు చెప్పాడు. ఆ 3 ముక్కలు చెప్తాను. 1వ అధ్యాయము గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. 1వ అధ్యాయము ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకు అర్థమైందని చెప్పాడు. నాకు నచ్చింది నేను చెప్తున్నాను. 1వ అధ్యాయం ఎక్కడ చేస్తున్నాడు? గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయము కావలి కోట ముందు వెయిట్ చేస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉందా? కావలి స్తంభం మీదను గోపురం మీదను కనిపెట్టుకున్నాడు. ఓకేనా? 1వ అధ్యాయంలోనేమో 2వ వచనం మొర పెట్టినప్పుడు, మొర పెట్టడం అంటే ఎక్కడ మొర పెడుతున్నాడు? ఇంట్లో మొర పెట్టుకుంటాడు. 2వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? కావలి కోట మీద ఉన్నాడు. 3వ అధ్యాయంలో మందిరంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? 3వ అధ్యాయంలో ఒక ఆయన ఏమన్నాడంటే గదిలో, కావలి కోటలో, మందిరంలో. విన్నారా? గదిలో, కావలి కోటలో, మందిరం. ఈ 3 మనకు కావాలి. మన అవసరాలు చెప్పుకోవాలంటే మన గదిలో మనము. 2వది కావలి కోట అంటే కనిపెట్టాలి, అంటే వెంటనే జరిగిపోతే పని అని అనుకోకూడదు. 3వది మందిరంలో. అందుకనే 3వ అధ్యాయం ప్రారంభంలో ఉంది, తంతి వాయిద్యములతో పాడదగినది. అంటే తంతి వాయిద్యాలు ఎక్కడ? మందిరంలో. 1వ అధ్యాయము గదిలో. అమ్మ ఒక మాట చెప్పనా? నీ గదిలో నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఆనందం ఉండదు. గదిలో ప్రార్థన చేయి. యేసుప్రభువు చెప్పారు, ఇదిగో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, గది అంటే 2 అర్థాలు ఇక్కడ. గది అంటే ఒక రూము, తలుపు, దానికి తలుపు ఉన్న గది, అదొకటి. అది మామూలుగా ఫిజికల్ మీనింగ్. స్పిరిచువల్ మీనింగ్ అంటే గది అంటే హృది. గది అంటే హృది అంటే గది అంటే హృదయం. హృదయం లోపలికి వెళ్ళి హృదయం లోపల ఉన్నటువంటి సంగతులన్నీ దేవుడితో చెప్పుకో. అంటే నిన్ను నీవు పరీక్షించుకుంటూ ప్రార్థన చేయి. 2వది ప్రభు ఏం చెప్తాడో కనిపెట్టు. ప్రభు నీ కొరకు ఒక మంచి సమాధానం ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి దేవునికి స్తోత్రము చేయి. కాబట్టి 1వ అధ్యాయంలో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కన్ఫ్యూజన్లో గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో కావలి కోట మీద నుండి ఎదురు చూస్తున్నాడు. 3వ అధ్యాయంలో మందిరంలో ప్రార్థన లేక సంతోషము, ఆరాధన చేస్తున్నాడు. ఇక ఇంకొక సంగతి ఈ అధ్యాయంలో నుంచి మీకు తెలియజేస్తాను. తర్వాత 1వ అధ్యాయము 3వ వచనం, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు అనడానికి. ఇప్పుడు మన చూపు యొక్క డైరెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. మన చూపు యొక్క డైరెక్షన్ దోషము చూడనిచ్చుచున్నావు అంటే ఇతను ఏం చేస్తున్నాడు? చుట్టూ చూసుకుంటాడు. అంతేనా? మన ఇంటి వెనకాల ఎలా ఉంది, ఇంటి ముందు ఎలా ఉంది, ఆ ఇంటి వెనకాల కూడా ఎలా ఉన్నాడు, ఈ పక్క కూడా ఎలా ఉన్నాడు. మనకు 4 దిక్కులుగా 8 దిక్కులు. మనకి 8 దిక్కులు. 8 దిక్కులు అంటే ఈశాన్యం. ఎన్నింటి మనకి ఏ దిక్కులో వాడు ఎలా ఉన్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఏ
ఏ రాయి మన మీద వేస్తున్నాడు, ఆ ఎటువంటి ప్లాన్లు వేస్తున్నాడు, ఇవన్నీ మనంతా మనం ఏం చూసుకుంటామంటే మన చుట్టూ చూసుకుంటాం. మన డైరెక్షన్ అంతా భూమి మీదే ఉంటుంది. మొదటి అధ్యాయంలో తన చూపు తన చుట్టూ ఉన్న వారి మీద ఉంది. రెండవ అధ్యాయంలో తన చూపు దేవుడి మీద ఉంది. అర్థమవుతుందా? మొదటి అధ్యాయం రెండవ వచనం ఏం చెప్తుంది? ఎందుకు చూడనిచ్చుకున్నామంటే ఎవరు చూస్తున్నాడు ఇక్కడ? మనుషుల్ని, లోకాన్ని, తన చుట్టూ ఉన్నవాడిని, తను తిట్టేవాడిని, తను కొట్టేవాడిని, లేకపోతే తనని సూడిపోటు మాటలు మాట్లాడేవాడిని, లేకపోతే తనని మోసం చేసి హేళన చేసేవాడిని చుట్టూ ఉన్నవాడిని చూస్తున్నాడు. దాని రెండో అధ్యాయంలో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని దేవుడి వైపు చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి వైపు చూడటం మంచిది? రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఏమి చెప్పుదువో చూచుటకాయ, అంతేనా? రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నాడు, ఏమి చెప్పుదువో ఎవరి వైపు చూస్తున్నాడు? ఇక్కడ దేవుడి వైపు. ఒకటి ఇక్కడ మనం ఒక పాట నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే మనం ఉడికిపోవడం ఖాయం, మనకి బీపీ రావడం ఖాయం, మనకు షుగర్ రావడం ఖాయం, మనకు అంటు రోగాలు రావడం ఖాయం. కారణం ఏంటి? వీళ్ళు ఎవరో నెమ్మదిగా మనల్ని ఉంచారు. ప్రభు నువ్వే అయితే నేనే నడవడానికి నాకు అవకాశం ఇయ్యి అన్నాడు. రమ్మన్నాడు ప్రభు. రమ్మన్నప్పుడు చెప్పండి ఏం చేశాడు? యేసు ప్రభు వైపు చూస్తూ నడిచేశాడు. డైరెక్షన్ ఎటు మారింది ఇప్పుడు? గాలిని సముద్రమును చూచి మునగా సాగెను. అర్థమైందా? మన చుట్టూ మనం అని చూస్తే మనం ఏమవుతాం? ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకేం చెప్పకండి, మీరు ఎవరిని చూస్తున్నారు? ఒక ఆయన అలా అన్నాడు, అందరికి చెప్తున్నాను, అక్కోడికి చెల్లోడికి అందరికి, మీకు అందరికీ మాట చెప్తున్నాను. అమ్మా వినండి, మనకులాగా మనం బతకడానికి పెద్ద ఖర్చు అవుతుంట. మనకులాగా మనం బతకడానికి పెద్ద ఖర్చు అవుతుంట, పక్కోడాగా బతకడానికి ఖర్చు అవుతుంట. అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? నిన్ను నువ్వు చూసుకోను, బతుకు. ఆ పక్కన చూసి ఆడిగా ఉంది, ఇడికి ఉంది, ఇడికి ఉంది అంటే నీకు బీపీ వస్తుంది. అంతే, ఏది కాదు. ఇప్పుడు ఇంతకీ మొదటి అధ్యాయంలో తన చుట్టూ ఉన్న వారిని చూశాడు. దేర్ ఇస్ నో పీస్. మనసులో నెమ్మది లేదు, చుట్టూ ఉన్న వారిని నెమ్మది ఉంచాడు. దేవుడు వాక్యం చెప్పింది, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును. 26 అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఇప్పుడు గమనించండి, చుట్టూ చూసినప్పుడు నెమ్మది లేదు, దేవుడి మీద చూసినప్పుడు అతనికి ఏమొచ్చింది? పూర్ణ శాంతి. ఇప్పుడు మాట మన రోగమా? దేవుడి వైపే. మనకు ఆర్థిక సంబంధమైన విషయాలా? దేవుడి వైపే. మన కుటుంబ సంబంధమైన విషయాలా? దేవుడి వైపే. మనుషుల వైపు కాదు. దేవుడి వాక్యం చెప్తుంది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని దైవ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. అలాగని చెప్పి ఎవరు నమ్మద్దంగా అంటే నమ్మండి, అంతవరకు నమ్మాలి, అంతవరకే నమ్మండి. దేవుడు వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఒకటి మొదటి అధ్యాయంలో తన చుట్టూ చూసుకున్నాడు, గందరగోళంతున్నాడు. రెండవ అధ్యాయంలో దేవుడి వైపు చూస్తున్నాడు. మూడవ అధ్యాయంలో భవిష్యత్తును చూస్తున్నాడు. మూడవ అధ్యాయంలో దేని చూస్తున్నాడు? 19వ వచనం చెప్పండి. 3వ అధ్యాయము 19వ వచనం భవిష్యత్తును చూస్తున్నాడు. చూడండి, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను చేస్తాడంటున్నాడా? చేసేసాడు అంటున్నాడా? చేయును అంటే భవిష్యత్తులో కూడా నన్ను నా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైనా నన్ను విడువడు. అదుపులు తడబడినా అనంతపై పడినా అడుగులు
యెహోవాయే నాకు బలము, ఆయన కాళ్ళను చేయును, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడవా. ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఏంటి? నేను చదువుకున్నాను, నా ఫ్యూచర్ ఏంటి? లేకపోతే నాకు పెళ్ళైంది, నా ఫ్యూచర్ ఏంటి? లేకపోతే నాకు ఇన్నప్పుడు నా పరిస్థితి ఏంటి? దేవుడు వాక్యం చెప్తుంది, భూమి మీద ఉన్న వాటి వైపు చూడొద్దు, భూమి మీద ఉన్న వాటి వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. భవిష్యత్తులో ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఇంతకీ దేవుడి వైపు చూస్తే దేవుడు ఆయనకు ఒక భరోసా ఇచ్చాడు. ఏమని తెలుసా? నేను నీకు బలంగా ఉన్నాను, నీకు ఎందుకంత భయం? నేను నీకు బలంగా ఉన్నాను కదా, నేను నిన్ను నడవ చేస్తాను కదా, నిన్ను నడిపిస్తాను కదా, నీ కాళ్ళను బలపరుస్తాను కదా, నిన్ను నడిపిస్తాను కదా. అంటే భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని పుట్టించాడు దేవుడు. గమనిస్తారా? కాబట్టి విశ్వాసంతో భవిష్యత్తును చూస్తున్నాడు. 3వ అధ్యాయం అర్థమైందా? 3 ముక్క చెప్తారా మళ్ళీ? ఒకటే చుట్టూ చూశాడు, 1వ అధ్యాయం. 2వ అధ్యాయం దేవుడి వైపు చూశాడు. 3వ అధ్యాయం విశ్వాసంతో భవిష్యత్తును చూస్తున్నాడు. ఏం చూడాలి? 11వ అధ్యాయము హెబ్రీ పత్రికలో ఏముంది? చదువుతారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మనము ఎంత గొప్ప సాక్షి సమూహం మనము ఆవరించి ఉన్నంత మనము కూడా ప్రతి భారములు సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసములకు కర్తవ్యం దాన్ని కొనసాగించబడే యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పనులలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆ అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుపకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. గమనిస్తున్నారా? ఆ భవిష్యత్తును గమనించండి మీరు. ఇప్పుడు కాదు, భవిష్యత్తు. అవమానం సహించి, అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ 1వ అధ్యాయంలో తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి గందరగోళ పడ్డాడు. 2వ అధ్యాయంలో దేవుడి వైపు చూశాడు. 3వ అధ్యాయంలో దేవుడు ఒక నమ్మకమైన, ఒక భరోసా కలిగిన భవిష్యత్తును దేవుడు చూపించాడు. ఏ భవిష్యత్తు చూపించాడు చెప్పండి? ఏ భవిష్యత్తు? ప్రభువు యెహోవాయే నాకు, ఇప్పుడు ఆయనే బలం, తర్వాత ఆయనే బలం. ఆయన నన్ను ఏం చేస్తాడు? నా కాళ్ళను లేని కాళ్ళ వలె చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. ఇప్పుడు వినాలి, దేవుడి మీద ఆధారపడినప్పుడు నీ స్థానం ఉన్నత స్థానమా, కింద స్థానమా? అమ్మా నమ్ముతారా? నువ్వు నమ్మితే ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నిన్ను నమ్మిన వారిని ఉన్నత స్థానంలో ఉంచుతాడని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, నిన్ను తలగా చేస్తాడు. ఆయన ఉన్నత స్థలంలో మీద నడవచ్చు. కాబట్టి చుట్టూ చూస్తే నువ్వు కిందే ఉంటావు, దేవుడి వైపు చూడు, పైన ఉంటావు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్పింది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, చదువుతారా? కొలస్సీ పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి, కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. గమనిస్తారా? పైన వాటి మీద ఆధారపడండి, పైన దేవుడి మీద ఆధారపడండి, భూమి మీద కాదు. ఇలా చెప్పుకున్నాం. చుట్టూ చూసి గందరగోళ పడ్డాడు, దేవుడి వైపు చూసి నెమ్మది పొందాడు, భవిష్యత్తును చూసి ఆనందిస్తున్నాడు. భవిష్యత్తును చూసి ఏమన్నాడు కదా? 18వ వచనంలో ఏమన్నాడు? నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను. నాకు ఆనందకరమైనటువంటి పరిస్థితిని దేవుడు నాకు సిద్ధపరిచాడు. ఆనందమయ పరలోకము మనదే,
చెప్పే మాట నువ్వు చుట్టూ చూడకు, మునిగిపోదు. దేవుడి వైపు చూడు, భవిష్యత్తులో దేవుడు దీవెనకరంగా నీకు ఇస్తాడు. ఇంకొక సంగతి చెప్తాను బట్టి హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం అంతా ప్రశ్నలే. హబక్కూకు గ్రంథం అంతా క్వశ్చన్స్, అన్ని ప్రశ్నలే. రెండవ వచనంలో నీవెన్నాడు ఆలకింపక ముందు, మూడవ వచనంలో దోషము చూడనిచ్చుచున్నావు, ఓరకయే చూచుచున్నావు అన్నాడా. 12వ వచనం చూడండి, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడు నీవు కావా, మేము మరణమంతము కదా, నీవు ఆది నుండి ఉన్నవాడు నీవు కావా. 11వ వచనంలో చూడండి, నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఓరకున్నావు, ఎందుకు ఓరకున్నావు. 17వ వచనం, వాడు ఎల్లప్పుడూ తన వలలోని బిమ్మరించుచుండవలనా, ఎప్పటికీ మారకుండా వాడు జలములను హతము చేయుచుండవలనా. ఇప్పుడు అంతకే మొదటి అధ్యాయంలో భక్తుల యొక్క హృదయాలు అన్ని ఏమున్నాయి? క్వశ్చన్స్. అక్కడంట పరీక్ష హాల్లోకి వెళ్ళి ఆన్సర్ షీట్ ఏమో ఇంటికి తెచ్చేసుకున్నాడంట. ఏం తెచ్చేసుకున్నాడు? ఏమి చేయడు ఆన్సర్కే? ఈ క్వశ్చన్ నీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే క్వశ్చన్స్ అన్నీ మనకి, అన్ని క్వశ్చన్లే. నేనంటాను ఆన్సర్స్ అనేవి మన చేతుల్లో లేదు. ఆన్సర్ ప్రభుని అడగాలి. ఆన్సర్ ఎవరిని అడగాలి? ఆయన అడగాలి. నాయన నాకు ఇది ప్రశ్న, నీ సమాధానం ఏంటి? నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నా మనసులో. నా పరిస్థితి అంతా ప్రశ్నార్థకమే, నాదంతా క్వశ్చన్ మార్కే, నాదంతా డబుల్ క్వశ్చన్లే. అంతేకానండి, వై, వాట్, వెన్, వేర్, ఇయే నా పరిస్థితి. మరి ఏం చేయాలి అంటే మొదటి అధ్యాయం అంతా ప్రశ్నలే. ఆ ప్రశ్నలలో ఆ వ్యక్తి ఉండగా ఏంటి ఆ ప్రశ్నలు అంటే బలాత్కారం, నాశనం ఇవన్నీ ఉన్నాయి. మనం గమనించినప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు ఒకే సమాధానం చెప్పాడు. 2వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అది సమాధానం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించు, but the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించు. ప్రశ్నలన్నింటికి సమాధానం ఏంటి? చెప్పండి. కోటి ప్రశ్నలకి సమాధానం విశ్వాసం. చాలా మంది అంటారు అన్నిటికీ తాళం చేయ ఒకటేనండి. 100 తాళాలకి ఒకటే తాళం చేయబట. కోటి ప్రశ్నలకి ఒకటే సమాధానం అట. ఏంటది? విశ్వాసం. మొదటి అధ్యాయంలో ప్రశ్నలు, 2వ అధ్యాయంలో సమాధానం. ఏంట సమాధానం? విశ్వాసం. ఒక మాట చెప్పనా, మన ప్రశ్నలన్నిటికీ సమాధానం మన విశ్వాసమే. దైవ గ్రంథంలో అబ్రహాము గురించి మాట్లాడుతూ ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డాడు. కారణం ఏంటి? ఆయన 15వ అధ్యాయంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుని పిలుపుకు లోబడి ఆయన బయలుదేరాడు. ఆయన విశ్వాసముతో కలిగి ఉన్నాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మన యొక్క సమస్యలన్నింటికీ పరిష్కారము విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు
ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అంటే మనకు కనపడని, మనకి వినపడని, మన హృదయానికి గోచరము కాని విషయాలను మనం నమ్మడమే విశ్వాసం. ఆలోచన చదువుతామా? ఆలోచన 11. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట. కాబట్టి మనందరికీ చెప్పండి, మనందరికీ ఏంటి? ఓకే, తాళం చేయ ఒకటే, ప్రశ్నలన్నింటికి తాళం చేయండి విశ్వాసం. అందరూ చెప్తారా? నేను చెప్పినప్పుడు మీరు అందరూ రిపీట్ చేయండి. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. ఇప్పుడు మనం జీవించేది దేని ద్వారా? క్రొత్త నిబంధనలో 3 స్థలాలలో ఈ మాట రాశాడు. రోమాపత్రిక 1:17. దీన్ని రిపీట్ చేశాడు పౌలు గారు. రోమాపత్రిక 1:17 చదవండి త్వరగా. విజయ్ కుమార్ గారు రోమాపత్రిక 1:17. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుడి నీతి కార్యములు బయలుపరచబడిన. గలతీ పత్రిక 3:11. గలతీ పత్రిక 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఎనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా, రైట్, రోమపత్రికలో చెప్పాడు, గలతీ పత్రికలో చెప్పాడు, హెబ్రీ పత్రిక 10:35 కూడా ఇదే మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 10:38. అంటే పౌలు గారు తన పత్రికల్లో దేన్ని బలంగా చెప్పాడు? విశ్వాసం. నాయకుడు నీతిమంతుడైన వాడు విశ్వాసం. ఒక ఆయన మన దేవదాసు ప్రభుత్వం గురించి ఆయన పాట పాడాడు. విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, నిరీక్షింపబడువాని నిజ స్వరూపమే అది, నిరీక్షింపబడువాని నిజ స్వరూపమే అది. విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా. గాలికి నీళ్లకు భయపడి కోల్పోయి ఆశలను, గాలికి నీళ్లకు భయపడి కోల్పోయి సృష్టి యావత్తు యేసుదేయని గ్రహింపలేదుగా, సృష్టి యావత్తు యేసుదేయని గ్రహింపలేదుగా. విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా. ఒకటి మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఆయన తన యొక్క పరిస్థితుల గుండా ఆయన వెళ్తూ ప్రశ్నల గుండా వెళ్ళాడు. 2వ అధ్యాయంలో దేవునిపై ఆధారపడ్డాడు. అనగా ఆయన ఏం చెప్తాడా అని చూశాడు. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏం చెప్తాడా అని చూశాడు. ఆ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక సమాధానం చెప్పాడు. ఏంటది? విశ్వాసం.
ఎప్పుడైతే ఆ విశ్వాసంతో ఆ వ్యక్తి జీవిస్తున్నాడో, విశ్వాసి అయిన వ్యక్తి ఆరాధించక మానలేడు. అది గుర్తుపెట్టుకోండి. విశ్వాసి ఏం చేయకుండా మానలేడు. ఇప్పుడు ఆరాధన చేయడం అందరూ ఏంటి చెప్పండి, ఏం భయపడక్కర్లేదు. విశ్వాసం లేదు. అదేంటంటే మేము ఆరాధన చేయాలి మాత్రం విశ్వాసం లేదని చెప్పేసి అంటారు మీరు. ఎస్, అంతే. విశ్వాసం అనేది మనం ఆయన మీద పెట్టేటువంటి నమ్మకం. గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఇచ్చిన మందుల వల్ల తగ్గుతుందనే నమ్మకం. మనం పెట్టే నమ్మకాన్ని బట్టి మనకు రోగం తగ్గింది. నేను అంటాను, అబ్బాయి లేదురా నేను ఏమి వేసుకున్నా నాకే తగ్గిపోతే కుదిరిపోదు. నాకు నేను బాగు చేసుకుని వచ్చేస్తానంటే ఇంకా కుదిరిపోదు. మొదలు పెట్టేసుకుంటారో లేదా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడి బాగవుతారో అని మీ చేతిలో ఉంది. ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చామన్నాడు, నీకు ఇష్టమైతే ధైర్యం ఏంటి అసలు నిజానికి యేసుప్రభు దగ్గరికి ఆ వ్యక్తి రావడానికి వీలు. కుష్ఠరోగి యేసుప్రభు దగ్గర రావడానికి వీల్లేదు, పాప రోగి యేసుప్రభు దగ్గర రావడానికి వీల్లేదు. కానీ ప్రభు ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఎందుకు? ఎక్కడికి రావడానికి? తన దగ్గర. దొరకడు అశుండు సొంట ఏంటి నువ్వు నిషిద్ధం, నువ్వు అపవిత్రుడివి అని ప్రభు అట్లా మిగిలిన తప్పిన యూదులు అందరూ అన్నారు ఆ మాట. కానీ యేసు ప్రభు అనలేదు, నా ఎంతకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ రోజు ప్రభు దగ్గరికి రా. ప్రభు మీద ఆధారపడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం విశ్వాసం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకుంది? నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముడితే స్వస్థపరచబడతానని విశ్వాసంతో ఆయన చెంగు ముట్టింది. ఏం చేశాడు? వెంటనే ఆమె రక్తము కట్టెను అని రాయబడింది. కాబట్టి కదండి, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవరకు రుచి. కాబట్టి నీకు ప్రభుని భవిష్యత్తులో నీకు చేయబోయేవన్నింటిని కూడా విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుడు దేవుడికి నిర్మాణకు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడట? ఎదురు చూచాడట. అదే విశ్వాసం. మొదటి అధ్యాయం ప్రశ్నలతో ఉంది, 2వ అధ్యాయం సమాధానం దొరికింది, 3వ అధ్యాయం ఆరాధన చేస్తున్నాడు కదా. 3వ అధ్యాయం ఏం చేస్తున్నాడు? ఆ మాట చదవని ముగించుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను కూర్చున్న వార్తని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచును. అంటే దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో? నూతన కార్యాలు. ఇంకో 2-3 రోజులు పోతే ఇంకొక నెల, కొత్త నెల, నూతన కార్యాలు, నూతన కార్యములు చేస్తాడు. 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించదు, నా రక్షణకర్తైన దేవుని యందు సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కావలే చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను, నా సమస్యలన్నీ నా దేవుడు గట్టెక్కిస్తాడు. గట్టెక్కించాడని స్తోత్రం చెప్తున్నాడు, గట్టెక్కిస్తాడని స్తోత్రం చెప్తున్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. గట్టెక్కించాడని గట్టెక్కిస్తాడనా అంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తులో నా దేవుడు నాకు మేలు. అదే నమ్మకంతో మనం సాగిపోతాం. హబక్కూకు గ్రంథం చెప్పింది, మొదటి అధ్యాయం గదిలో ప్రార్థన, 2వ అధ్యాయము కావలి కోట అంటే ఆయన దగ్గర మనము కనిపెట్టుట, 3వ అధ్యాయము మందిరం, మొదటి అధ్యాయము ప్రశ్నలు, 2వ అధ్యాయము సమాధానము, 3వ అధ్యాయము ఆరాధన. మొదటి అధ్యాయము చుట్టూ చూసుకోవడం, మునిగిపోవడం, 2వ అధ్యాయం దేవుడు గారిని చూడటం, 3వ అధ్యాయము విశ్వాసంతో భవిష్యత్తును చూడడం. దేవుడు మనకి హబక్కూకు గ్రంథం ద్వారా ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు. ఏంటో తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. దేవుడు మనందరినీ విశ్వాసం ద్వారా జీవింప చేయుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మాత్రం తీస్తూ ఉంటాం. నీ వాక్యం పనిచేయడం కృపనిచ్చి హబక్కూకు ఎలాగైతే ప్రభువా చుట్టూ చూసి గందరగోళంలో ఉంది,
నీపై ఆధారపడి మంచి భవిష్యత్తును పొందుకోగలిగాడు. మేము కూడా అలాగ సాగడానికి సహాయం చేయండి, కృపణిస్తాం. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.